కూటమి ప్రభుత్వ పాలనలో ప్రధానంగా సంక్షేమం అమలు చేసే విషయంలో పూర్తిగా ఫెయిల్ అవుతుందా ప్రస్తుత ప్రభుత్వం? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ నిన్న దాదాపు 13 నెలల్లోనే 1.75 లక్షల కోట్లు అప్పు చేసేశారు. అదంతా ఏం చేశారు? ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అమలు చేయలేదు అనేది. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే సూపర్ 6 హామీల అమలు, అలాగే వాటి వెనకాల దాదాపు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక 143 పథకాల దాకా ఉన్నాయి. వాటిలో ఏది అమలు చేశారు అంటే ముందు వీటికే దిక్కులేదు, వాటి పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు చాలామంది చాలా రంగాలు రోడ్డున పడుతున్నాయి, చాలామంది రోడ్డు ఎక్కే పరిస్థితి. ప్రధానంగా విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన విద్యా దీవెన, విద్యా వసతి దీవెన లాంటి పథకాలు ఆచూకీ గల్లంతైనవి, అడ్రస్సే లేవు. అవి ఇస్తారో లేదో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎలా ఇస్తారో తెలియదు, అసలు ఎవరో కూడా తెలియదు. ఆ అయోమయ పరిస్థితిలో కూడా విద్యార్థులు ఉన్నారు. ఓవరాల్గా వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి రెండో ఏడాది పాలన అయితే కంటిన్యూ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క 1.75 లక్షల కోట్లు అప్పు చేసేశారు 13 నెలలకే అని. కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో చూస్తే ముందు రైతుల గురించి మాట్లాడుకుంటే సార్, వాస్తవానికి ఇప్పటికీ మీకే తెలుసు 2-3 డేట్లు పెట్టారు. ఎప్పుడు జూన్ 20 అన్నారు, స్వయంగా అచ్చెన్నాయుడు గారే ప్రకటించారు. అలాగే ఈ నెల కూడా మొన్న 15వ తేదీ, అంతకుముందు కూడా 12వ ఒక డేట్ పెట్టి చెప్పినట్టున్నారు. తర్వాత 7 అనుకుంటా డేట్ చెప్పారు. తర్వాత 15వ తేదీ ఒకటి చెప్పారు. ఆ 15 కూడా అయిపోయింది. ఇవాళ మనం ఈ డిబేట్ చేసే టైం ఈరోజు 17వ తేదీ. ఇప్పుడు వరకు ఆచూకీ లేదు. ఏమన్నా అంటే పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చినప్పుడు ఇస్తాము అని, కరెక్టే. మరి ఈ లోపల పంటలు వేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, రైతుకు ఆ భరోసా ఏంటి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనేది. అసలు నిన్న కొంతమంది అర్జీలు పెట్టుకున్నారంట కలెక్టర్ ఆఫీసులకు వచ్చి. అసలు మీరు ఇస్తారు ఎవరో చెప్పేయండి, పోనీ ఎవరంటే చెప్పండి, మీరు వేరే ఆల్టర్నేట్ చేసుకుంటామని. ఎందుకు రైతుల విషయంలో ఈ పరిస్థితి? ఇక్కడ దాన్ని ఏమంటారంటే 2 కాన్సెప్ట్లు. ఒకటి హ్యూమన్ టచ్, రెండవది రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రభుత్వం ఫీల్ అవ్వాలి. హ్యూమన్ టచ్ అంటే మానవత్వం. అక్కడ మనకి అరే ఎప్పుడు అవసరమో అప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి. రైతుకి ఈ టైంలో దుక్కి దున్నుకోవడానికో లేకపోతే కనుక ఆ కూలీలు పెట్టుకోవడానికో వాటికి డబ్బులు అవసరం, విత్తనాలు వేసుకోవడానికి వాటికి. ఎందుకని ఇప్పుడు వర్షాలు పడే టైం, దీని కాన్సెప్ట్లో చేతికి డబ్బులు. ఇప్పుడు మొలకలే విత్తనాలు వేస్తేనే మొలకలు వచ్చి వస్తాయి, తర్వాత వేసుకుంటే రావు సార్ పంటలు అవి. అది అయితే ఇక్కడ ప్రభుత్వ ఆలోచన ఒకటి అయ్యి ఉండొచ్చును. చేతిలో డబ్బులు లేవు నెంబర్ 1. రెండోది రాష్ట్రం అంతా కరువే ఉంది, ఎండిపోయి ఉంది. ఇంకా జూన్లో పడాల్సిన వర్షాలు వాళ్ళ జూలైలోనూ వర్షాలు లేవు, ఆగస్టులో వర్షాలు పడతాయి అంటున్నారు. అది కూడా గ్యారంటీ ఎంతో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఆ కృష్ణ నుంచి వచ్చే నీళ్లు, గోదావరి నుంచి వచ్చే నీళ్లు దాని ఆధారిత కాలువల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అవసరం డబ్బులు, అక్కడ నాట్లేస్తారు. ఇప్పుడు వాళ్ళని గురించి మర్చిపోతుంది ప్రభుత్వం. అక్కడ ఏం చేస్తున్నారు, శ్రీశైలం వెళ్ళి పూజ చేసి రావడం, అందరినేవా దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావడం, ఆల్రెడీ వస్తున్న నీళ్ళని ప్రచారం చేసుకోవడం. అది మన ప్రయోజనం కాదు, మనం చేసింది ఏం కాదు. అది పైనుండి సహజసిద్ధంగా వస్తుంది. అందరినేవా ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించింది, ఇంకేదో 2-3 పైపులు ప్రారంభిస్తున్నారట ఇవాళ. తద్వారా అవి చేసేస్తున్నాం కదా మేము. అంటే పత్రికలు ఏం రాస్తున్నారు, చంద్రబాబు వచ్చాక ఇప్పుడు టోటల్గా 22 పంపులు ఓపెన్ అవుతున్నాయి. అంతకుముందు 7-8 అయ్యాయి జగన్ హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ. ఇప్పుడు 22 ఓపెన్ చేసేస్తున్నారు. ఇది 100 రోజుల పాలనలోనే, ఇదే ఏడాది పాలనలోనే సాధ్యమైపోయింది. గత 100 రోజుల్లోనే కష్టపడ్డారు. అసలు రైతుల కోసం చంద్రబాబు ఆహారం శ్రమిస్తున్నారు. శ్రీశైలంలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి అంటే చంద్రబాబు గారి కృషి వలన వచ్చింది. ఇవి చెప్తున్నారు కదా. మరి అవి చదివి ఆయన మానసికంగా సంతృప్తి పడుతున్నారేమో నాకు తెలియదు. బేసిక్ అంటే ఇక్కడ ఒక స్టేజ్కి వచ్చాక ఈ పొగడ్తలు, ఈ చుట్టూ ఉండే ల్యాబీ చేసే ట్రాప్లో మనం పడకూడదు. బేసిక్గా ఈ టైంలో విత్తనాలు ఇవ్వడం అనేటటువంటి, విత్తనాలకి డబ్బులు అనేది మన చేతిలో ఉండాలి, రైతుకు వదిలేయాల. ఇంకోటి మనం ఏమని చెప్పాము అప్పుడు, 20,000 రూపాయలు జగన్కి మళ్ళీ 3 ట్రిప్పులు కేంద్రం ఇచ్చిన దాంతో మనం ఇవ్వటం కాదు, ఏకదం 20,000 వేస్తామని చెప్పారు. ఏకదం అన్నారు, అది పోయా. కేంద్రం దాంతో సంబంధం లేకుండా అన్నారు, అది పోయా. ఇప్పుడు కేంద్రం 6,000 ఇస్తే 14 ఇస్తాం, కేంద్రం 10 ఇస్తే 10 ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఆగి ఉంటారు అని నేను అనుకుంటున్నానంటే,
మోడీనేమో 10,000 ఇస్తామని ప్రకటించారు, 3 ట్రిప్పులు ఇస్తామని ప్రకటించారు. ఇదివరకు ఇచ్చిన టైప్లోనే 3 ట్రిప్పులు అన్నటువంటిది. ఇంకా అక్కడ విధి విధానాలు ఫైనల్ కాల, అది అక్కడ ఎందుకు లేట్ అవుతుందో తెలియదు. మరి కేంద్ర మంత్రులు వాళ్ళు అక్కడ అడగాల. మేబీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది అందుకే అయి ఉండొచ్చు. అక్కడ ఈయన లెక్క ఏంటంటే 14,000 అనుకుని 14,000 3 దశల్లో ఇవ్వాలంటే మొదటకి 7,000 ఇచ్చి తర్వాత 3,000 అట్లాగే ఇవ్వాలా, అంతే కదా. 14,000 అంటే 3,500 తర్వాత ఇవ్వాలి, ముందు ఒక 7,000 ఇవ్వాలి, లేదా 4,500 అట్లాగా లెక్క చూసుకుని ఇవ్వాలి, 5,000 రూపాయలు అట్లాగే ఇవ్వాలి. అట్లాగా ఇద్దామంటే ఎక్కువ ఇచ్చినట్టు అయిపోతుందేమో అని ఆగుతున్నారేమో. కేంద్రం 10,000 ఇచ్చేస్తుంటే ఈయనకి 10,000 కదా పడేది. అప్పుడు 3,500 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా. 3 ట్రిప్పులు, ఓసారి 3,500, ఓసారి 3,500, ఇంకోసారి 3,000 ఇస్తే సరిపోతుంది సింపుల్గా. అదే ఇప్పుడు లెక్క అయితే 7,000, 7,500 ఇవ్వాలి. అది అవుతుందని ఆగుతున్నారా? నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఈ పథకానికి సంబంధించి ఇవ్వాలంటే అదనంగా డబ్బులు కావాలి అని చెప్పేసి ఏమన్నా బార్గెన్ చేస్తున్నారా కేంద్రాన్ని? అంటే ఢిల్లీకి వెళ్ళి అప్పులు అడుగుతున్నారు కదా, మళ్ళీ మాకు డబ్బులు కావాలి, ఎక్కువ లిమిట్ పెంచండి, లేకపోతే ఇంకా రకరకాలుగా అప్పులు కావాలి ఇప్పించండి అని అడుగుతున్నారు కదా. దానికోసం ఏమన్నా ఆగుతున్నారా? ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఈ సమయంలో ఇది ఇస్తే రైతుకి మేలు చేకూరుతుంది. అవును, రైతు ప్రయోజనం కోసమే మనం ఉన్నాం. మనం ఏమంటున్నాం? పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం. అంటే రాజకీయ ప్రభుత్వం. ఎందుకని రాజకీయ పాలన అంటే ఆ ప్రజల అవసరాలు తీరిస్తేనే ఆ ప్రజలు మనల్ని ఆదరిస్తారనే కదా చెప్తోంది. అంతే కదా. ఆ లెక్కన ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ? పైగా ఇప్పుడు ఖరీఫ్ సాయం అంటే ఖరీఫ్ సమయానికి చేసే సాయమా, ఖరీఫ్ సీజన్ అయిపోయాక చేసే సాయమా? అంటే కోతలకు ఇస్తారేమో. అప్పుడే ఖరీఫ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపు ఏదో ఒక రోజు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అలాగనే కదా సార్. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఈ 4,000 సంగతి పక్కన పెడితే 6,000 3 విడతలకు ఇస్తుంది కదా సార్. కేంద్రం 2,000 చొప్పున ఇస్తుంది. ఆల్రెడీ ఒక విడత అయిపోయింది, ఇచ్చేసింది. ఇప్పుడు 2వ విడత ఇచ్చే సమయంలో వీళ్ళు అనుకున్నట్టు పోనీ 3 విడతలుగా 20,000 ఇద్దామని అనుకున్నా, పోనీ ఆ 2,000 కాకపోతే ముందు వీళ్ళు ఇద్దాం అనుకుని 7,000 వేసేయచ్చు కదా. అది కూడా పెండింగ్ పెట్టి దాన్ని ఇచ్చినప్పుడు 7 అంటే ఈ లోపల రైతు పరిస్థితి ఏంటి? చెప్తోంది అదే. బాధ్యత మర్చిపోయింది అంటున్న ప్రభుత్వం. బాధ్యతని అంటే మేము వెయ్యాలనుకున్నప్పుడు వేస్తాం అనుకుంటుందా, లేదా వాళ్ళు డబ్బులు ఇచ్చిన రోజున చూసుకునేద్దాం అనుకుంటుందా అనేది అర్థం కావట్లేదు ఇక్కడ దీంట్లో. అయితే ఇక్కడ ఇంకో ధైర్యం కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళకు ఒక మరి టీం, కార్పొరేట్ టీం ఏదైనా ఉందేమో తెలివితేటలతో కూడినట్టు. ఇప్పుడు ఇదివరకు ఐప్యాక్ వాళ్ళని ఎట్లా మిస్లీడ్ చేసిందో వీళ్ళని కూడా అట్లా మిస్లీడ్ చేసే టీం ఏదన్నా ఉండాలి. ఇప్పుడు ఇన్ టైం ఇచ్చినా కూడా జగన్ 5 ఏళ్లలో అన్ని ఇన్ టైమే ఇచ్చాడు కదా, అయినా ఓడగొట్టారు కదా. అంతే ఉంటుందండి, ఎవడు పట్టించుకోవద్దు, చివరిలో మనం చేస్తే సరిపోతుందని ఏమైనా చెప్తున్నారేమో. అంటే రైతుల విషయంలో జగన్ కన్నా మాకే ఎక్కువ తెలుసు అని చెప్పుకున్నారు. కానీ రైతులకు ఇచ్చే దాంట్లో ఆయన 4 ఏళ్ళని ఇస్తారని చెప్పి 5 ఏళ్ళు ఇచ్చారు. పైగా సార్ ఇక్కడ కీలకమైన పాయింట్, నేను వాళ్ళ అర్జీల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే ఈయన వచ్చిన తర్వాత ఆ రైతు భరోసా కేంద్రాలు పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల సరిగ్గా పని చేయట్లేదట, కొన్ని చోట్ల అసలు పనే చేయట్లేదట. దాంతో ఎరువులు రేట్లు పెరిగిపోయినాయి, నకిలీ విత్తనాలను కట్టడి చేసేవారు దాని ద్వారా. ఇప్పుడు నకిలీ విత్తనాలు మార్కెట్లో భారీగా పెరిగిపోతున్నాయి, దానికి తోడు ఖరీఫ్ అయిపోతుంది, మాకు డబ్బులు రావట్లేదు, మా పరిస్థితి ఏంటి, ఇస్తారా ఎవరనేది వాళ్ళు అడుగుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే రైతు ప్రభుత్వం ఎవరిది? రైతుల మీద అవగాహన ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి రైతులకి? అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ తనిఖీలు చేసి 450 ఎరువుల షాపులు తనిఖీలు చేసి 30 కోట్ల విలువైన 81 ఏమో టన్నుల విత్తనాల్ని నకిలీవని తేల్చి వాడకుండా ఆపేవించింది. చూసారా మేము ఇంత కష్టపడ్డాం నకిలీ వాటిది. అట్లాగే రైతులకు సంబంధించి అంతా మాకు తెలుసు, ఇప్పుడు గిట్టుబాటు ధరలదే ఉంది, మద్దతు ధరే. జగన్ ఆడిచ్చాడు, మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి దశలో కాకుండా వేరే రివర్స్లో ఆలోచించడానికి మేబీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళన్న అయి ఉండాలి,
లేదా వాళ్ళ మంచి కోరేవాళ్ళు వాళ్ళ చుట్టూ లేరేమో. ఉమ్, ఇప్పుడు రైతు అవసరాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాల్సిన వాళ్ళు ఉమ్, రైతులు సంతృప్తిగానే ఉన్నారు అని అనుకుంటున్నా ఉండాలి, చెప్తున్నా ఉండాలి. కానీ నేను అంత పిచ్చోళ్ళు అనుకోను. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం ఉన్నోళ్ళు అట్లాంటి ఫీడ్బ్యాక్లకు పడిపోతారని నేను అనుకోను. మేబీ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకే ఒక ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే పబ్లిక్ మర్చిపోతారు. ఉమ్, ఇప్పుడు ఫస్ట్ ఏడాది ఏది ఇవ్వాల, ఓ గ్యాస్ ఇచ్చి పదే పదే ఏం చెప్తున్నారు, మొదటి ఏడాది అన్ని అమలు చేసేసిన ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం, ఆ మ్యూజిక్ కూడా బాగుంది ఇదివరకు దూరదర్శన్లో టైప్లో ఉమ్, ఉమ్, మాది మంచి ప్రభుత్వం అనేటటువంటి ఒక యాడ్ నడుస్తుంది. రెండవది ఇచ్చింది మన తల్లికి వందనం అందరికి ఇచ్చామన్నారు. ఉమ్, ఇప్పుడు పడట్లేదని చాలా మంది కంప్లైంట్లు పెడుతున్నారు, డబ్బులు తక్కువ పడ్డాయని, లేకపోతే పడలేదండి అని చెప్పేసి. ఉమ్, ఉమ్. దానికి టెక్నికల్ లోపం, అధికారుల లోపం, ప్రభుత్వం లోపం కాదు. అదే జగన్ ఉంటే జగనే మోసం చేశాడు. ఇగో నిన్న ఇప్పుడు ఆవిడ ఎవరికో సొంత ఇల్లే లేదంటే ఆవిడ పేరు మీద 40 మీటర్లు ఉన్నాయి. 40 కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయట. ఏం 40 చెప్పాలి, connections. మరి అట్లాగ ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు లక్షల్లో ఉన్నాయి ఇట్లాంటివి. అది అధికారులు తప్పిదమని. అధికారులు తప్పిదం కానీ కాదు, ప్రభుత్వమే. ఇక్కడ టాక్టికల్గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నిధి ఖర్చు పెట్టాలనుకుంటున్నారో లెక్కేసి ఆ అమౌంట్కు పోను మిగతా వాళ్ళని అనర్హులుగా చేసేస్తున్నారు. అదే కదా, ఆ అమౌంట్ పోను మిగతా వాళ్ళు అనర్హులు. ఈ అనర్హుల్లో ఎక్కువ మంది మేబీ యాంటీ టీడీపీ అయి ఉండాలి, లేదా ప్రో వైసీపీ అయి ఉండాలి, అయి ఉండొచ్చు. లేదా నాన్ పొలిటికల్ అయి ఉండాలి. అంటే ఏ రాజకీయ పార్టీ పేరు చెప్పని వాళ్ళకి కూడా వీళ్ళు ఇవ్వకపోవచ్చు. గతంలో కూడా పెన్షన్స్ అట్లాగే చేశారు వీళ్ళు. ఇప్పుడు పెన్షన్లు తీసేస్తోంది ప్రో వైసీపీ వాళ్ళయ్యే కదా. ఉమ్, సెకండ్ ఫేజ్లో నాన్ టీడీపీ కూడా తీసేస్తారు, అంటే నాన్ పొలిటికల్ కూడా తీసేస్తారు. ఓన్లీ ప్రో టీడీపీ, ప్రో జనసేన, ప్రో బీజేపీ వాళ్ళకి కూడా తర్వాత తగ్గిస్తారని తెలియదు. ప్రో టీడీపీకే ఆ పథకాలు అందేలా చేస్తారు. ఇప్పుడు దీపం పథకం డబ్బులు ఈ రోజుకి అందట్లేదు, పడట్లేదని బోల్డ్ అంత గొడవ. అది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూ ఎంతకాలం ఒప్పుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు అదే కదా, ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం 2-3 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంట కదా. ముందు మీరు డబ్బులు ఏమి ఇవ్వద్దు, ఫ్రీగా గ్యాస్ సిలిండర్ తీసేసుకోండి, మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి, తర్వాత అవి పట్టుకెళ్ళి ఏజెన్సీలకు కట్టండి అని చెప్తున్నారు. అంటే అది కూడా ఏంటి, ఒక రిజర్వ్ లో పెడతారట. ఎందుకు ఆ తలనొప్పి నాకు అర్థం కాల. ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. 800 కోట్ల రూపాయలు, 830 కోట్లు లెక్క కట్టావు వీళ్ళందరికీ. డబ్బులు పంపించాయి, గ్యాస్ బండ వేసేయమని చెప్పి అంతే, సింపుల్. బండ వేసేవాయా అంతే, ఓ బండ ఫ్రీ వేసేయి నువ్వు, అర్హులకే కదా ఫ్రీ, అందరికీ అంతే. ఎందుకు ఇంకెందులో డ్రామాలు? మళ్ళీ వీళ్ళు ఎలా కడతారు? రేపు కట్టకపోతే డబ్బులు పడిన తర్వాత వీళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతారా గ్యాస్ కంపెనీ వాళ్ళు? అదే కదా అనేది. అందుకనే నేను అంటోంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలియని వాళ్ళు కాదు వీళ్ళు, అదొక నాటకం. సమాజానికి ఏదో చేస్తున్నట్టు నటించడం, అక్కడ లోపాన్ని తెలిసినా పరిష్కరించకపోవడం, ఇది ఇక్కడ జరుగుతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు, నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, వీళ్ళు డ్రామా ఆడతారు బా క్లియర్గా. అక్కడ అతను చెప్పింది పల్లె వెలుగే, కానీ చివరి నిమిషంలో అంటే అదేది అశ్వత్థామ అత కుంజరహ అన్నట్టుగా పల్లె వెలుగు మీకు ఫ్రీ అని చెప్పి ఎక్కడికి తిరిగినా ఫ్రీ, అక్కలు చెల్లెళ్ళు ఎక్కడికి తిరిగినా మీరు ఫ్రీ అనేవాడు. పల్లె వెలుగు బస్సుల్లో అనేవాడు. పల్లె వెలుగు బస్సు ఎక్కడ పడితే ఆడ తిరుగుతుంది, ఆ జిల్లాలో తిరుగుతుంది, మ్యాక్సిమం ఉమ్మడి జిల్లాలో తిరుగుతుంది. దాంతో రాష్ట్రం అంతా ఎట్లా తిరుగుతారు? అందులో అసలు ఏమీ దాన్నే జగన్ రెచ్చగొట్టాడు. మా కడపళ్ళు వెళ్ళి వైజాగ్ వెళ్తానంటున్నారు, ఎప్పుడు ఎత్తనో బాబు అనేసి. రేపు అది పెట్టినా మైనస్ వీళ్ళకి. ముందు కడప వరకు దాటితే చాలు. ఇప్పుడు ఆ జిల్లాలో తిరగడానికి పెద్ద ప్రాబ్లమే కదా వాళ్ళకి. ఆ జిల్లాలో ఏముందని తిరగడానికి, ఆ జిల్లా వాళ్ళకి తెలుసు కదా. ఎక్కడెక్కడో ఇప్పుడు ఆ బెంగళూరు వాళ్ళు, లేకపోతే కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏంటి ఎక్కడికెక్కడికో పోయి వచ్చారు. యాదగిరి గుట్ట ఫ్రీగా బస్సు వచ్చింది కదా అని పోయేవాళ్ళు బోల్డ్ అంతమంది, లేకపోతే ఫాల్స్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటి చోటకి పోయి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది. అట్లాంటివి నడుస్తున్నాయి. ఇక్కడ అట్లా నడిచేది కదా. ఇంకోటి పల్లె వెలుగు బస్సు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సు అట, ఈ రెండే. ఇది రేపు బిగిన్ అయ్యాక అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అదే కదా చూడాలి. రైతులది సేమ్ ప్రాబ్లం ఏంటంటే అవసరం. ఇప్పుడు వాళ్ళకి మద్దతు ధర ఇవ్వలేం, గిట్టుబాటు ధర ఇవ్వలేం, రైతు భరోసా కేంద్రాలు మూసేస్తాం,
ప్లస్ ఇది వాళ్ళు ఎక్కడ సమస్య ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే, మనం ఇప్పుడు ప్రభుత్వం మీదన ఈ సంక్షేమ పథకాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక తల్లికి వందనం ఇవ్వగానే ప్రజలందరూ సాటిస్ఫై అయిపోయారు. ఇవాళ కాబట్టి రేపు ఇస్తారులేరా మిగతా పథకాలు అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. అన్నీ ఇచ్చిన జగన్ ఎట్టాగా ఓడగొట్టినప్పుడు నిదానంగా ఇస్తమే బెటరు. కాబట్టి కొన్ని రోజులు పోయాక ఇదేద్దాం అంటే ఒకేసారి కడుపు నిండిపోతే మనల్ని మర్చిపోతారు. జగన్ అట్టగా మర్చిపోయారు. 5 ఏళ్ళు వచ్చిన పథకాలు అది తమ హక్కుగా భావించడం బిగిన్ చేశారు తప్పించి అయ్యి ఎప్పుడు ఇస్తుందో అయ్యో ప్రభుత్వం ఇస్తే సంతోషం అనలా వాళ్ళు. ఫస్ట్ ఇయర్ సంతోషపడ్డారు, 2వ ఏడాది అమ్మయ్య వేసాడు అనుకున్నారు, 3వ ఏడాది ఎవడబ్బా సొమ్మన్నారు, 4వ ఏడాది ఎవడ కోసం ఇస్తున్నాడు అన్నారు, 5వ ఏడాది ఎంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడుగా అన్నారు. కాబట్టి నొప్పి తెలియజేసి ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ తెలుగుదేశం. అంటే నొప్పి పుట్టించి ఆయింట్మెంట్ రాస్తే కరెక్ట్ కానీ ముందుగా మందేస్తే ప్రాబ్లం. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫార్ములా ఇప్పుడు చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ఫార్ములా మొన్న జగన్ ఫాలో అయ్యాడు. ఒకప్పుడు 95, 2004 మధ్యలో రాబోయే రోజుల్లో ధరలు పెరగబోతున్నాయని ముందే సమీక్షించి ధరలు పెరగకుండా చూసేవాడు చంద్రబాబు నాయుడు. 12 రూపాయలకే బియ్యం ఇవ్వాలా, ఏది 15 రూపాయలు ఉన్న టైంలో 12కే ఇవ్వాలా, బోర్డు పెట్టి అమ్మాల్సిందే, సాంబా మసూరి సోనా మసూరి బోర్డులు పెట్టి అమ్మేవాళ్ళు అప్పుడు చంద్రబాబు. అట్లా కరెంటు కోతల గురించి ముందే రివ్యూ చేసేవాడు. ఇట్లాంటివన్నీ చేసి గవర్నెన్స్ కంట్రోల్లో ఉంచేవాడు ఆయన. కానీ 2004లో ఓడిపోయాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు, అదే రాజశేఖర రెడ్డి ఉన్నాడు, 40 రూపాయల దాకా బియ్యం ధరలు పెరగనిచ్చి అప్పుడు 30 రూపాయలకి అమ్మమన్నాడు, 25 రూపాయలకి అమ్మన్నాడు. అప్పటికి 40 రూపాయలు చొప్పున ఒక 5-6 నెలలు కొన్నారు జనం. కొన్న వాళ్ళకి 25 రూపాయలకి వచ్చేటప్పటికి 15 రూపాయలు మిగిలినట్టు వచ్చింది. అంటే నొప్పి తెలియనిచ్చి మందేశాడు ఆయన. కాబట్టి అట్లాగా ఆ ఫార్ములా రాజశేఖర రెడ్డికి బెనిఫిట్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న, ఆనాటి చంద్రబాబు తరహాలో నేను చెప్పాను అమలు చేయాలి అన్ని అని దందని అమలు చేసుకొచ్చాడు. వ్యవస్థలు ఏర్పాటు చేసేసాడు, సిస్టమ్ సెటరైజ్ చేసేసాడు. ఎవరిని కూడా పొలిటికల్గా వేధించాల ఇది ఈ విషయంలో, తనిచ్చే పథకాల విషయంలో అన్ని బాధ్యతలు తీసుకున్నాడు అతను. మనం ఓడగొట్టారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమందికి తీసేస్తాడు పెన్షన్లు, అదేమంటాడు అనర్హులు వాళ్ళు దొంగలు అంటాడు, అదే వాడు దొంగలు అంటాడు, లేకపోతేనేమో రేషన్ కార్డులు పీకేస్తామంటాడు, ఇంకోటి చెప్తా ఉంటాడు, భయపెడతా ఉంటుంది వాళ్ళ పత్రికలు. భయపెట్టిన టైంలో చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడు మనకి దేవుడు. అంటే ఇక్కడ నొప్పి తెలియజేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఏడాది అది ఇస్తారు, అదేది రైతులకి వేస్తారు కొన్నాళ్ళు పోయాక, అన్నదాత సుఖీభావ వేస్తారు, తర్వాత బస్సు పెడతారు. ఇకపోతే ఆ మహిళలు 1800 ఎగిరిపోయినట్టే. కానీ ఒకటిసారి ఇక్కడ ఓకే, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి తల్లికి వందనం మరి ఆయన మాట్లాడేమైనా రిలీజ్ చేయించుకున్నారా, అది వేసేసారు అనేది అందులో కూడా లోపాలు ఉన్నాయి. కానీ అదే విద్యాశాఖలో విద్యా దీవెన, విద్యా వసతి దీవెన ఈ రెండూ కూడా ఇప్పుడు గల్లంతేనే సార్. నిన్న నాగార్జున యూనివర్సిటీలో ఒక ఇష్యూ జరిగిందట. ఇప్పుడు బీఫార్మసీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ రేపు 25వ తేదీలోపు ఎంఫార్మసీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారు, 2 ఏళ్లుగా ఈ విద్యా దీవెన, విద్యా వసతి దీవెన వెయ్యకపోవడం వల్ల దాదాపు ఒక్కో స్టూడెంట్ 45,000 రూపాయలు ఇప్పుడు ఫీజు చెల్లిస్తే కానీ ఆ మెమో కానీ ఓడీ కానీ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అలా 45,000 చెల్లించే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు అనేది, వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు రోడ్డును పడబోతుంది అనేది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు మీరు డబ్బులు కట్టేయండి, రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం వేస్తే మీకు చెక్కుల రూపంలో ఇస్తాం, మీకు ఓడీలు కావాలంటే మెమోలు కావాలని. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక ఇప్పుడు రోడ్డును పడుతున్న పరిస్థితి. అంటే ఇంకా అది వెయ్యరా, లేదంటే దాని ఊసే ఎత్తట్లేదు, ఎవరు పట్టించుకోవాలి, దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ బాధ. జగన్ పోరాడాలి దీని మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మీద పట్ల జగన్ ఉంటే కనుక మాట్లాడేవాడు, బీజేపీ నోరు మీద పట్టలేదు, జగన్ ఉంటే మాట్లాడి ఉండేది. ఖచ్చితంగా జగన్ ఏ నిరాదీక్షకు దిగాల, ఏ విద్యార్థుల కోసం వెళ్ళాలి అతను, ఎందుకంటే అది చాలా దుర్మార్గం. చక్కగా పడిపోయిందట ఆయన ఉన్నప్పుడు, ఎప్పుడు ఇబ్బంది రాలేదట. కాకపోతే అప్పుడు వచ్చిన గొడవ వల్ల ఏంటంటే తల్లులు ఖాతాలు వేసారు, తల్లులు కట్టేవాళ్ళు కాదు కాలేజీలకి.
దానివల్ల ఇవి డైరెక్ట్ గా పడి కదా సార్, నేను చెప్పేది విద్యా దీవెన విద్యా దీవెన డబ్బులే తన తల్లులకి అకౌంట్లో వేసాడు. వసతి దీవెన విద్యా దీవెన డబ్బులు తల్లుల అకౌంట్లో వేసాడు. ఈ తల్లుల మూలంగా ఇబ్బంది పడ్డారు పిల్లలు. అంటే అందరూ కాదు, ఒక 20-30% మంది ఆ తల్లులు వాడేసుకునేవాళ్ళు. ఆ కాలేజీలో వాళ్ళు అందుకని కోపగించుకున్నారు. కాలేజీలో వాళ్ళకి జగన్ అంటే ద్వేషం. ఎందుకంటే ఈ తల్లులు జగన్ ఎందుకు పెట్టాడు, అది రెస్పాన్సిబిలిటీ కోసం. ఈ డబ్బులు కట్టడానికి కాలేజీకి వెళ్ళి వాళ్ళతో ఒకసారి కనుక్కుంటారు తమ పిల్లలు చదువు ఎట్లా ఉంది అన్నటువంటిది. ఇంకోటి డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీ మేనేజ్మెంట్కి ఎత్తండి, పిల్లలకి అసలు ఆ టేస్ట్ తెలియట్లా, ఆ ఇంపాక్ట్ తెలియట్లా తల్లిదండ్రులకి. అందుకోసం అని చెప్పేసి ఆ ఇంపాక్ట్ తెలియడం కోసం చేస్తే వీళ్ళు అవి వాడేసుకుని, కొంతమంది నాకు తెలిసిన కాలేజీలు మేనేజ్మెంట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పేవాళ్ళు, అవునయ్యా ఖర్చు పెట్టేసుకున్నాం, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి ఎట్లా అని అడిగేవాళ్ళట. అర్జెంట్ అవసరమైంది, ఇంట్లో అనారోగ్యం, ఏం చేయాలి, నెక్స్ట్ కిస్తీ రాగానే వేస్తానులే, మా పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పేవాళ్ళట. కాదు అంటే కనుక ఆ రెండో కిస్తీ కూడా పోద్ది, ఎట్టాకి ఇప్పటిదాకా చెప్పాం ఫ్రీగా, సరే సావని చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టమని చెప్పిన కాలేజీలు ఉన్నాయి. పెద్ద కాలేజీలో అయితే తిరస్కరించేవాళ్ళు, మీడియం సైజ్ కాలేజీలో వాళ్ళే ఎక్కువ కదా బేసిక్గా, వాళ్ళు అట్ట నానా తిప్పలు పడ్డారు. జగన్ ఓడగొట్టడంలో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఆ డబ్బులు తీసుకున్న తల్లులేమో వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళ ఓట్లే ఉండి చచ్చినాయని అదో ధైర్యం అయ్యి ఉండొచ్చు వాళ్ళకి. కాకపోతే అంటే విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఆగామి గోచరం అయిపోతుంది కదా. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారండి? రైతు గురించి ఎవడన్నా బాధ్యత తీసుకుంటున్నాడా? అదే కదా. విద్యార్థి గురించి ఎవరైనా బాధ్యత తీసుకున్నాడా? పర్యావరణం జగన్ ఉన్నప్పుడు ఎన్జిటీలకు వెళ్ళి అబ్బో అసలు ఏమి సొల్లోపన్యాసాలు చెప్పేవాళ్ళు, ఇసుక తవ్వేస్తే దేశం నాశనం అయిపోతుంది, ప్రాజెక్టులు కొట్టుకుపోతాయి, పర్యావరణం ఏమైపోతుందని ఎన్ని ఉపన్యాసాలు. ఇసుక కూడా ఇప్పుడు ఏదో రెడీ చేసినట్టున్నారుగా, 871 కోట్ల కుంభకోణం ఏదో, అది కూడా ఏదో రెడీ అవుతున్నట్టు. అదే అనేది ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఇక్కడ, ఇప్పుడు తీసుకెళ్తుంది ఏంది, కుప్పలు పోసుకుని కొట్టుకుంటున్నారు కదా అక్కడ. కాబట్టి జగన్ అనేటటువంటి వాడిని విలన్గా చూపెడుతూ అవి నాలుగెంతలు దానికి వ్యతిరేకంగా ఇక్కడ దోచుకుంటూ, రెండో పక్కన జగన్ చేసిన సంక్షేమాలు పక్కన పెట్టి ఇది సగర్వంగా ముందుకెళ్తున్నారు. అది మరి అది సుపరిపాలన, దాన్ని మంచి పాలన, ఏడాది సుపరిపాలన అంటారా? అంటే ఇప్పుడు అతనిది చెడ్డ పాలననే కదా 11 సీట్లు ఇచ్చింది, అట్లా చేయడం తప్పని ఇచ్చారు. ఇది ఒప్పేమో మరి కాలం డిసైడ్ చేయాలి. పబ్లిక్ కూడా తెలిసి వస్తుంది, పబ్లిక్ కూడా అనుకుంటున్నారు ఏంటని. కాకపోతే ఇప్పుడు ఏం చేయలేరు కదా సార్, ఇప్పుడు ఏడాదిలో ఇంకా ఈయన అన్నట్టు 3 ఏళ్ళు. మీరు అట్లా అనుకుంటున్నారా? ఏమంటున్నారు? ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కదా ఇళ్ళ దగ్గరికి, పేపర్లు చదవండి ఎక్కడన్నా మీకు. అసలు మీరు వచ్చాక మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం సార్, అంతకుముందు రోజు మేము చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం అని చెప్తున్నారట. ఈనాడు జ్యోతి చదవండి, అర్రజన్ మీడియా వినండి, ఆ రెండు చదివితే అలాగే ఉంటుంది. అర్రజన్ మీడియా వింటే కూడా మీకు అసలు రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది, జగన్ వస్తే నాశనం అయిపోతుందని భయపడిపోతున్నారు అన్నదే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఉండేది, ఏదో కాలేజీల్లో ఇట్లా ఒక ఏడాది ఫీజు పోయింది, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది, ఏంటో తెలియదు, అసలు ఉంటుందా లేదా చెప్పట్లేదు. విద్యా దీవెన వసతి దీవెన ఉంటుందో లేదో చెప్పట్లేదు అక్కడ. అదే అసలు ఇస్తారు ఎవరో చెప్పట్లేదు. అది అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అదే ఇప్పుడు పోనీ క్రిందటి ఏడాది మధ్యలో ఎవరు కడతారు? అరే ఇప్పుడు స్కూళ్ళల్లోనే 3 లక్షల అడ్మిషన్స్ డౌన్ అయిపోయినాయి అంటే, ఇదివరకు మనం గుర్తు తెచ్చుకుంటే బోర్డులు పెట్టారు నో అడ్మిషన్ అని చెప్పేసి. అవును, మనం చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తున్నారు, నో అడ్మిషన్ బోర్డులు రావాలని నేను కలలుగా అంటున్నానని. ఆ కళ నిజం చేశాడు జగన్, కానీ ఓడగొట్టారు. ఇవాళ రోజున కళలు కంటం ప్రారంభించాం మళ్ళీ, 3 లక్షల అడ్మిషన్స్ తగ్గి, కానీ ఇప్పుడే బాగుంది అంటున్నాం మనం. కాదు, అర్థం కాని విషయం ఏంటంటే, ఓకే ఇన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి సంక్షేమంలో. ఒక పక్క వీళ్ళు చెప్తున్న లెక్క 1,75,000 కోట్లంతా అప్పులు చేసేసారు సంక్షేమం కోసం అని. పథకాలు చూస్తే ఎక్కడ ఎవరికి అమలు చేయలేదు, ఏమీ అందలేదు. ఓకే ఈ తల్లికి వందలు ఇలాంటివి తప్పిస్తే ఎక్కడ ఏమీ అందలేదు. ఒక రకంగా మరి సంక్షేమంలో ఫెయిల్ అవుతున్నట్ట, లేదు రాజధాని మీద లేదంటే పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వీటిని లైట్ తీసుకుంటున్నారా, పట్టించుకోవట్లేదు అనుకోవాలా? ఎవరిని మోసం చేస్తారు నాకు అర్థం కాల. పెట్టుబడులకి ఈ డబ్బులకి ఏంటి సంబంధం? ఈ డబ్బులు ఏమైనా పెట్టుబడిదారులకి ఎత్తరేంది? మరి అదే కదా మరి ఏమైనా. రెండోది రాజధానికి సంబంధించి ఏం కట్టారని ఇప్పుడు
వాళ్ళకేం నిన్న డబ్బులు కూడా మళ్ళీ ఇవ్వలేదు కదా. నిర్మలా సీతారామన్ గారిని 10,000 కోట్లు ఎంత 70,000 అడిగారు కోట్లు అడిగారు. గ్రాంట్ ఇవ్వండి అన్నారు. 70,000 కోట్లు అవుతుంది, గ్రాంట్ ఇవ్వండి అన్నారు. ఎంత ఇస్తే అంత. అంటే అక్కడి నుంచి బేసిక్గా ఇంకోటి రాజధానిలో సంబంధించి ఫస్ట్ ఏం కావాలి, అక్కడ కాలువలు కట్టాలా, ఆ వాటర్ని తీసుకెళ్ళి ఎక్కడికో పొయ్యాలా. ఇప్పుడు జరుగుతాయా? ఇప్పుడు వర్షాకాలం, రేపు ఆ కొండవీటి వాగు పొంగుద్ది, ఆ పాలవాగు పొంగుద్ది, ఇంకా అక్కడ నీళ్లు తోడతానే ఉన్నారట ఆ 3 బిల్డింగ్ దగ్గర. అది ఎప్పుడు తోడాలి, ఎప్పుడు మళ్ళీ పునాదులు మళ్ళీ రేపు ఈ నీళ్లు వస్తాయి అక్కడికి, మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఈ తర్వాత ఇంకో 4 నెలలు తోడుకోవాలి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. అంటే అప్పుడు ఎండాకాలం. ఇంకోటి ఏంటి, అన్ని నీళ్లు తోడేస్తే ఊళ్ళన్నీ మునుగుతాయి కాబట్టి నిదానంగా పోయాలి ఆ నీళ్లు కృష్ణలోకి పోయడానికి. చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడేదో జరిగిపోతుందని ఇక్కడ వాళ్ళకి, ఇక్కడేదో జరిగిపోతుందని అక్కడ వాళ్ళకి ప్రచారం నడుస్తుంది అంతే. సీరియస్ గా తీసుకుంటే ప్రతిపక్షానికి పెద్ద పనే ఉందేమో ఒక రకంగా ఇవన్నీ చూస్తాం. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ ఆఫీస్ ప్రతిపక్షంగా పనిచేస్తుంది. ఒక్క జగన్ ముందుకెళ్ళి దూకుతున్నాడు తప్పించి టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వెనకాల పడి తిరుగుతోంది తప్పించి వాళ్ళు చేయాల్సిన పోరాటాలు వాళ్ళు చేయట్లా. అది అవును కరెక్ట్. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చేయాలి కదా. అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు, లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గిట్టుబాటు ధర రాలేదు ధాన్యము, అక్కడ చెయ్యాలి కదా. అరే 151 మంది గెలిచిన వాళ్ళు, ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్ మీరే, ప్రతి మున్సిపాలిటీ మీరే, ప్రతి కార్పొరేషన్ మీదే ఎంతమంది ఉండి అడుక్కుతన్నా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవడుకో నా మీద కేసు పెడతాడు, మా అబ్బాయి మీద కేసు పెడతాడు, మా పక్కింటి మీద కేసు పెడతాడని భయపడేటప్పుడు ఎందుకంటే వాళ్ళకి పాలిటిక్స్ అట్లాంటి వాళ్ళని నమ్ముకుని అదే కదా వీళ్ళు భయమే ఇక్కడ వీళ్ళ పెట్టుబడి. ఇక అందుకనే జగన్ ఒక్కడు తెగిస్తున్నాడు కాబట్టి అతను వచ్చినప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. ప్రతిపక్షం నిజంగా చేయాలంటే ఇప్పుడు ప్రతి సందు పని ఉంది ప్రతిపక్షానికి. సందులో తిరగాలి వీళ్ళు. చూద్దాం. మొత్తానికి సంక్షేమం విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పే నాదుడు లేడు. ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన కూడా అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు భాగస్వామ్యంగా. అలాగని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి సంక్షేమం విషయంలో ఫెయిల్యూర్ ఒకటి, అలాగే విద్యార్థుల భవిష్యత్తు లేదంటే రైతుల జీవితాల పరిస్థితి ఏంటి, అప్పులు చేయాల్సిందేనా, అప్పులు చేసి తర్వాత అప్పుడు ఆ వడ్డీలు కొట్టుకొని ఈ లోపల వీళ్ళ డబ్బులు ఇస్తే ఆ వడ్డీలకే సరిపోతే అసలు పరిస్థితి ఏంటనేది నేను రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం చూపిస్తారా? మాకేం తెలియదు అన్నట్లు అయితే తీసుకుంటారు.